ఆ రోజున అన్యాయంగా పాపం కేసులు పెట్టి రకరకాల సెక్షన్ పెట్టి ఇబ్బంది పెట్టి విద్యార్థి అమ్మతో వాళ్ళందరూ కూడా ఈరోజు పరామర్శించడం జరిగింది. మంచి స్పిరిట్లో ఉన్నారు, వాళ్ళు కష్టపడి ఈ విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము అందరం కూడా భరోసా కల్పిస్తున్నాం. ఈ రోజున వాళ్ళకి కలిసి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నారు, పట్టుదల ఎక్కడ పోలేదు. ప్రాంతానికి మేలు జరగాలి, గ్రామానికి మంచి జరగాలి, భవిష్యత్తు మన బిడ్డలకి మంచి జరగాలని వాళ్ళు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కనీసం ఆయన కనికరించి వీళ్ళపైన వేసిన కేసులన్నీ కూడా మాఫీ చేసి న్యాయం చేసే విధంగా గతంలో వీళ్ళు పోరాటం చేసినప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ముఖ్యమంత్రి ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జనసేన పార్టీ నుంచి 10 రోజుల సమయం కేటాయించాం. ఆ 10 రోజుల్లో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపకపోతే తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావం తెలిపి వీళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చేటట్టు మేము ఈరోజు సత్యంలో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి. వీళ్ళకి న్యాయం చేసేంత వరకు జనసేన పార్టీ మేమందరం కూడా కలిసి వీళ్ళకి అండగా నిలబడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ.